శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతం సుందరాకాండము 3వ సర్గము. హనుమంతుడు లంకాది దేవతను దండించి లంకలో ప్రవేశించుట. సలంభశిఖరే లంబే లంబతో యదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతో యాఢ్యాం పురీం రావణపాలితాం. మిక్కిలి ప్రజ్ఞాశాలియు వాయుసుతుడును మహాబల సంపన్నుడును అయిన కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న లంబపర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణపాలితమైన లంకానగరమున ధైర్యము వహించి ప్రవేశించెను. శారదాంబుధర ప్రఖ్యైః భవనైరుపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరానిల సేవితాం. ఆ లంకానగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండెను. సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను. సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను. సుపుష్టబల సంగుష్టాం యథైవ విటపావతీం చారుతోరణ నిర్యూహాం పాండురద్వారతోరణాం. ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండియుండెను. అచటి ద్వార బంధములపై మత్తగజములు చెక్కబడి ఉండెను. అది స్వచ్ఛములైన ద్వార తోరణములు కలిగి అలకాపురిని తలపించుచుండెను. భుజకాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం స విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్ఘణనిసేవితాం. సర్ప సంచారములచే ఒప్పుచున్న భోగవతి పాతాళ నగరము వలె ఆ లంకానగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండెను. అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్రమండలములతో శోభిల్లుచుండెను. అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను. అది సకల వైభవములతో ఒప్పారుచుండెను. మందమారుత సంచారాం యథేంద్రస్యామరావతీం సాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతాం. ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృత్తమై ఉండెను. చిరుమువ్వల సవ్వడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండెను. కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాధ్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్. ఆ లంకానగరము త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదకి ఎక్కెను. పిమ్మట ఆ లంకాపురిని కలయజూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యెను. విస్మయావిష్ట హృదయః పురీమాలోక్య సర్వతః జాంబూనదమైర్ద్వారైః వైడూర్యకృతవేదికైః వజ్రస్ఫటికముక్తాభిః మణికుట్టిమభూషితైః తప్తహాటకనిర్యూహైః రాజతామలపాండురైః వైడూర్యకృతసోపానైః స్ఫాటికాంతరపాంశుభిః చారుసంజవనోపేతైః కమివోత్పతితైశుభైః. ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను. వేదికలు స్ఫటికములతోనూ ముత్యములతోనూ కూడి వైడూర్యమణిమయములై ఉండెను. కుట్టిమములు అనగా నేలలు వజ్రములతోడను మణులతోడను అలంకరింపబడి ఉండెను. పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగులతోడను వెండి వలె ఆ భవనముల పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై ఉండెను. వైడూర్యమణులచే పొదగబడిన సోపానములతోడను స్ఫటికమణిమయములైన ముంగిళ్లతోడను మనోహరములైన సభాస్థలులతోడను అంబరమును చుంబించుచు ఆ గృహములు శోభిల్లుచుండెను. క్రౌంచబర్హిణ సంగుష్టై రాజహంస నిషేవితైః తూర్యాభరణ నిర్ఘోషైః సర్వతః ప్రతినాదితాం. వస్వోకసారా ప్రతిమాం
తాం వీక్ష్య నగరీం తతః కమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. క్రౌంచపక్షుల కలకల్లముల తోడను, నెమళ్ల క్రేంకారముల తోడను, రాజహంసల నడకల తోడను అచటి భవనములు విరాజిల్లుచుండెను. అంతటను తూర్యధ్వనులను, ఆభరణముల గలగలలను ప్రతిధ్వనించుచుండెను. సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నదాయనున్నట్లు ఒప్పుచున్న ఆ లంకానగరమును చూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను. తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం అనుత్తమాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అత్యంత సుందరము, మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను. నేయమన్యేన నగరీ సఖ్యా దర్శయితుం బలాత్ రక్షితా రావణబలైః ఉద్యతాయుధదారిభిః. ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బల ప్రయోగముతో ఇతరులెవ్వరునూ జయింపచాలరు. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేద్భూమిః మైందద్వివిధయోరపి వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరికి మాత్రము జయింప సాధ్యం కావచ్చును. సూర్యసుతుడైన సుగ్రీవునకును, వానర వీరుడైన కుశపర్వునకును, భల్లూకరాజైన జాంబవంతునకును, కేతుమాలునకును నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో. సమీక్షతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును, లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని లంక ఎంతటిదైనను రామ లక్ష్మణుల బల పరాక్రమముల ముందు అది నిలువజాలదని తలంచి మిక్కిలి సంతసించెను. తాం రత్నవసనోపేతాం కోష్టాగారావతంసకాం యంత్రాగారస్తనీం వృద్ధాం ప్రమదామివ భూషితాం తాం నష్టతిమిరాం దీప్తైః భాస్వరైశ్చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకపిః. ఆ లంకా నగరము రత్నకాంతులే వస్త్రములుగా, కోష్టాగారములే కర్ణాభరణములుగా, యంత్రాగారములే స్తనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నై వివిధాలంకార శోభితైన స్త్రీవలే మనోహరముగా ఉండెను. అచటి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీయూ తొలగిపోయెను. అట్టి లంకానగరమును ఆ కపివరుడు గాంచెను. అధసాహరిసార్ధూలం ప్రవిశంతం మహాబలం నగరీస్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. మహాబలశాలియు వానరశ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను. సా తం హరివరం దృష్ట్వా లంకా రావణపాలితా స్వయమేవోత్థితా తత్ర వికృతాననదర్శన. రావణపాలిత అయిన ఆ లంకిని ఆ కపివరుని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచట లేచి నిలబడెను. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్టత ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఆ లంకాధిదేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను. పిమ్మట ఆమె భయంకర నాదమునర్చుచు హనుమంతునితో ఇట్లనెను.
కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాదరంతి తే. ఓ వానరా, నీవెవరు? నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమి? నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము. న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానరత్వయా రక్షితా రావణబలైః అభిగుప్తా సమం తతః. ఓ వానరా, రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా. అధత్తామబ్రవీద్వీరో హనుమానగ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి కా త్వం విరూపనయనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్సయసి దారుణా. పిమ్మట తన ఎదుట నిలిచిన లంకాది దేవతతో మహావీరుడైన హనుమంతుడిట్లు పలికెను. నీవడిగిన యథార్థమును తరువాత వచించెదను. ముందుగా నీవెవరో తెలుపుము. వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగా నున్న నీవెవరు? ఈ పురద్వారము కడ నిలిచియుండుటకు గల కారణమేమి? నన్ను ఎందులకు నిరోధించుచున్నావు? ఏలా బెదిరించుచున్నావు? హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని మాటలను విని కుపితే అయి మారుతితో పరుషముగా ఇట్లు పలికెను. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను మహాత్ముడను, రాక్షసరాజును అగు రావణుని ఆజ్ఞానువర్తిని. ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను ఎవ్వరునూ ఎదిరింపజారరు. న శక్యా మామవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా అద్య ప్రాణైః పరిత్యక్తః స్వప్స్యసే నిహతో మయా. నన్ను ధిక్కరించి నీవీ నగరమున ప్రవేశించుట అసాధ్యము. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. నీవు అసువులు వీడి దీర్ఘనిద్రలో మునిగెదవు. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి హేతత్తే కథితం మయా. ఓ వానరా, నేను సాక్షాత్తు లంకాది దేవతను. ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును. ఈ విషయమునే నీకు తెలిపితిని. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠః స్థితః శైల ఇవాపరః. కపిశ్రేష్ఠుడును వాయుసుతుడును అయిన ఆ హనుమంతుడు లంకాది దేవత వచనములను విని ఆమెను ఎదిరించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడిను. సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానరపుంగవః ఆబభాషేధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబలసంపన్నుడును అయిన ఆ హనుమంతుడు వికృతాకారమున స్త్రీరూపమునున్న ఆ లంకాది దేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట ప్రాకారతోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హి మే. మేడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచూ మనోహరముగానున్న లంకానగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. అందులకై నేనిచ్చటికి వచ్చితిని. వనాన్యుపవనానీహ లంకాయాః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే. లంకలోని తోటలను, ఉద్యానవనములను, అడవులను అంతటను వరుసలు తీరియున్న భవనములను చూచుటకై ఇచ్చటికి నేను ఏతించితిని. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ
భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని వచనములను విని ఇంకను పరుషములైన వచనములను ఇట్లు పలికెను. మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న సఖ్య మధ్య తే ద్రష్టుం పురీయం వానరాధమా. దుర్బుద్ధి గల ఓ వానరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతోనున్నాను. నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు. తతః స కపి శార్దూలః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అంతటా కపివరుడు ఆ రాక్షసితో, ఓ శుభాంగి, ఈ నగరమును చూచిన పిమ్మట మరలా వచ్చిన రీతిగానే వెళ్ళెదను అని నమ్రస్వరముతో పలికెను. తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగితా. పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టెను. తతః స కపి శార్దూలో లంకయాతాడితో భృశం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజః. లంకాది దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదమును గావించెను. తతః సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీః ముష్టినాభిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపం వచ్చినను తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసెను. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ పపాత సహసా భూమౌ వికృతాననదస్సన. తతస్తు హనుమాన్ ప్రాజ్ఞః తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రియం తు తాం. తతో వై బృస సంవిఘ్నా లంకా సా గద్గదాక్షరం ఉవాచాగర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం ప్రసీదసు మహాబాహో త్రాయస్వాహరిసత్తమా. స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రము అతని లఘుముష్టి ఘాతముతోడనే విహ్వలై వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను. అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వియు అయిన హనుమంతుడు అట్లు నేలకొరిగిన ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతల్చెను. అప్పుడా రాక్షసి మిక్కిలి దిగులుపడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానరవీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ మహాబాహు, అనుగ్రహింపుము. ఓ కపీశ్వరా, కాపాడుము. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా నిజ్జితాహం త్వయా వీరా విక్రమేణ మహాబలా ఇదం తు తథ్యం శృణు వై బ్రువం త్యామే హరీశ్వరా. ఓ మహాపురుష, ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడియుందురు. ఓ వానరోత్తమ, నేను సాక్షాత్తుగా లంకాది దేవతను. మహాబలశాలివైన ఓ వీరుడా, నీ పరాక్రమము చేత నేను జయింపబడితిని. ఓ కపీశ్వరా, నేను చెప్పేడి ఈ మాట తథ్యము, వినుము. స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాద్వసమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం సహి మే సమయః సౌమ్య ప్రాప్తోऽద్య తవ దర్శనాత్.
పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరమొసంగెను. అది ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరుంగుము. ఓ సౌమ్య, నీ దర్శన మగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే. స్వయంభూవిహితః సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రాక్షసాం చైవ సర్వేషాం వినాశः సముపాగతః తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితాం విధత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును, దానికి తిరుగుండదు. దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకు రాక్షసులందరికీ సీతానిమిత్తముగా వినాశకాలం దాపురించినది. అందువలన ఓ కపిశ్రేష్ఠ, రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములన్నిటినీ నిర్వహింపుము. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వరా శుభాం పురీం రాక్షసముఖ్యపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. ఓ కపీశ్వర, శాపమునకు గురి అయి రావణునిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము. హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమ సాధ్వైన జానకికై అంతటను వెదుకుము. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే తృతీయ సర్గః. వాల్మీకి మహర్షిత విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరాకాండమునందు 3వ సర్గము.